అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మీ లైఫ్ బై టెర్సరీ. సో ఫైనల్ డే వచ్చేస్తుంది అక్టోబర్ 17. ఈరోజు బుంగడి బర్త్డే సెలబ్రేట్ చేస్తున్నాం. బట్ బుంగడి బర్త్డే అక్టోబర్ 17 కాదు, అక్టోబర్ 18 అన్నమాట. బట్ కాకపోతే అక్టోబర్ యాక్చువల్లీ ఏమైందంటే అక్టోబర్ 18 దాని బర్త్డే. బట్ రాము ఏమన్నాడంటే కొంచెం మనం దాని బర్త్డే రోజు దానికి స్పేస్ ఇచ్చి దాంతో ఎంజాయ్ చేద్దాం, దాంతో సెలబ్రేట్ చేసుకుందాం, నో వన్ ఎవ్వరు లేకుండా మనం ముగ్గురమే ఎంజాయ్ చేద్దాం అని చెప్పాడు. ఇంకా సర్లే ఆర్ ఫ్రైడే ఆర్ సండే పెడదాం అనుకున్నాం. సండే ఏమైందంటే మండే స్కూల్స్ ఉంటాయి పిల్లలకి, ఇక్కడ స్కూల్స్ ఉంటాయి కాబట్టి మార్నింగే ఐ థింక్ 6:10 అలా బస్సెస్ వచ్చేస్తాయి అనమాట. మళ్ళీ నైట్ లేట్ అయిపోయినా ఇంకా మళ్ళీ తొందరగా వెళ్ళిపోతాం అంటారు కాబట్టి ఇంకా సండే స్కిప్ చేసేసాము. సర్లే బిఫోర్ డేనే పెట్టేద్దామని ఫ్రైడే పెట్టేసాము అనమాట. ఇంకా ఫ్రైడే అక్టోబర్ 17 నైట్ పెట్టేసుకున్నాము. సో ఇంకా ఫ్రైడే అయితే ఇక్కడ దుబాయ్లో వచ్చేసి ఫ్రైడే సాటర్డే సండే హాలిడేసే కాబట్టి ఇంకా పిల్లలు కూడా చక్కగా ఆడుకుంటారు, నెక్స్ట్ డే కూడా హాలిడే కాబట్టి. సో అందుకని అక్టోబర్ 17 ఫ్రైడే అయితే మేము సెలబ్రేట్ చేస్తున్నాం. ఈరోజు ఫ్రైడే ఐ థింక్ టైం వచ్చేసి 8 అయింది. ఏం ఫంక్షనో కానీ మేబీ పెళ్ళికైనా నాకు నిద్ర పట్టిద్దని, ఈ బర్త్డేకి 2 డేస్లో నిద్ర పడతల్లా. సో ఎందుకంటే ఎలా వస్తాయో ఫుడ్డు, ఎలా జరిగిద్దో ఇదే టెన్షన్ నాకైతే. ఇంకొకటి ఏంటంటే ఒక 15 to 20 మెంబర్స్ అవుతారండి అరౌండ్. ఇంక ఇంట్లోనే కుకింగ్ చేస్తున్నాను అనమాట. మన చేతులతో మనం కుక్ చేసి పెడితేనే బాగుంటుంది కదా. సో ఫ్రెండ్స్ కూడా హెల్ప్ చేయడానికి వస్తారు, బట్ మ్యాక్సిమం ఐ విల్ ట్రై మై బెస్ట్. ఎందుకంటే నేనే మొత్తం నా చేతులతో నేనే చేసేసుకోవాలి అన్న ఫీల్ అన్నమాట నాకు. ఎందుకంటే ఇప్పుడు నా ఇంట్లో ఫంక్షన్ అనుకో ఏదైనా కానీ నాకు నేనే స్వహాగా నేనే చేసుకుంటేనే నాకు ఇష్టం అనమాట. ఎందుకో తెలీదు. పాపం నైట్ కూడా మీరు వీడియో అప్లోడ్ చేస్తాను, నేను షార్ట్ వీడియో చూసుంటే చెప్పండి. దివ్య నా ఫ్రెండ్ వస్తానంది పాపం అది గులాబ్ జామ్ చేయడానికి. బట్ నేనే పర్లేదు నేను చేసేసుకుంటానని చెప్పాను. ఎందుకో తెలియదు, నాకు అలా ఇష్టం అనమాట. నాకు నేనే వండి పెట్టాలి, నేనే చేసుకోవాలి. ఎవరైనా హెల్ప్ చేయడానికి వచ్చినా నాకు ఒక్కొక్కసారి మైండ్లో భయం వేసేస్తుంది. ఎందుకు చెప్పనా, మేబీ వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వచ్చు, అటెండ్ అవ్వకపోవచ్చు, నాకు ఓపిక ఉంటుంది, ఓపిక ఉండకపోవచ్చు. అందుకని మెయిన్ ఆ రీజన్ నా బ్రెయిన్లో మెయిన్ తిరిగేది ఆ రీజనే అనమాట. అయిపోయి వాళ్ళ ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయితే ఓపిక లేకపోతే, నేను వెళ్ళకపోతే, నేను హెల్ప్ చేయకపోతే, ఇప్పుడు నాకు వచ్చి హెల్ప్ చేస్తారు, మరి నేను చేయకపోతే నాకు ఇవన్నీ తిరుగుతాయి. మన చిన్న ఏమంటారు కోడి బ్రెయిన్కి ఇవన్నీ ఆలోచనలు వస్తాయి అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను ఒక్కదాన్ని వంట చేసుకోవడం నాకు చాలా ఇష్టం, చాలా అంటే చాలా ఇష్టం. నేను ఒక్కదాన్ని నేను ప్రశాంతంగా వంకలు అంటే ఇది అది అనకుండా నాకు చాలా ఇష్టం. అండ్ ఇంకొకటి ఇంకొకటి అంటే వీడియో లాంగ్ అయిపోతే, నేను ప్రజెంట్ అయితే ఇంక లేసాను, నేను ఫ్రెష్ అయిపోయాను, కొంచెం ముందుగా స్నానం చేసేసాను ప్రశాంతంగా. మళ్ళీ సాయంత్రం ఎప్పుడో చేస్తామని ఇక స్నానం చేస్తే బుంగడు అయితే గెలగల రాము అయితే ఆఫీస్కి వెళ్ళిపోయాడు. సో మార్నింగ్ షిఫ్ట్ మామూలుగా డే టైంలోనే ఉంటుంది, 9 to 6. కాబట్టి ఈరోజు తొందరగా వెళ్ళాడు, రేపు ఈరోజు ఈవినింగ్ తొందరగా వచ్చేయడానికి. ఇంకొక పెద్ద జోక్ ఏంటంటే మేబీ రేపొద్దున ఫ్రైడే రాముకి ఆఫీస్ ఉందంట, మీటింగ్ ఉంది. సో మేబీ 99% ఇంట్లో ఉండడు, వెళ్ళిపోతాడు ఆఫీస్కి. సెలబ్రేట్ చేసుకుందాం మనం ముగ్గురమే అన్నాడు, బట్ వెళ్ళిపోతాడు అన్నమాట ఆఫీస్కి. అందుకని ఇంకా నేను సర్లే ఇంకేం చేస్తుంది, దుబాయ్ కష్టాలు ఇలా ఉంటాయి అన్నమాట. బర్త్డేస్ కూడా హాలిడేస్ ఎవరు బ్యాచ్. సో ఏమో దేవుడు దేవల్ల ప్లీజ్ దేవుడా తోపు తురుమనుకోకుండా ఏదో చక్కగా వచ్చేస్తే బాగుండు, వంటలు అబ్బా తినేటట్టు వచ్చేస్తే బాగుండు. ప్లీజ్ దేవుడా ప్లీజ్. నాకు ఇదే టెన్షన్ ముందు, వంట బాగా రావాలి ఇదే. సరే కమింగ్ టు చికెన్ తీసుకురావాలి, వెళ్ళి బుంగని లెగలేదు. సో దోశ అయితే వేసేసా, అది లేచినప్పుడు దోశ తినేస్తుంది. ఏంటో నాకు తిండి కూడా అమ్ముతుందా, ఈ పొట్ట తగ్గేస్తే బాగుంటుంది సాయంత్రానికల్లా. సో నేను ఇంకేం చేస్తానంటే డెకార్కి వెళ్ళిపోతా ఫస్ట్, ఎందుకంటే ఈవినింగ్ కాబట్టి డిన్నర్ ప్లానింగ్, ఇంకా డెకార్కి వెళ్ళిపోతా. సో నేనైతే ఫస్ట్ ఇంకా ఇలా ఏమంటారు చింతపండు నానబెట్టేస్తాను అనమాట. చింతపండు నానబెట్టేసుకున్నా, అండ్ దానికి పప్పు నానబెట్టేసాను సాంబార్కి. సో ఈవినింగ్ స్పెషల్స్ అవన్నీ కూడా నేను వీడియో రన్ అవుతుంటే నేను చెప్తాను అనమాట వీడియోలో. సో మరి ఏం చేద్దాం, లెట్స్ గో ఓవర్ టు చికెన్ అయితే రెడీ చేయడానికి రెడీ అయిపోయాను అనమాట. సో చికెన్ అయితే తెచ్చేసాను, ఇది వేసుకున్నా, ఈరోజే వేసుకున్నా అనమాట, వీడియో కోసం వేసుకున్నా.
రోజు వేస్తానంటే ఇంట్లో ఉంది, కానీ రోజు అయితే అస్సలేను. సో చికెన్ తెచ్చాను. ఎట్లా కనిపిస్తుంది అబ్బా, ఇట్లా ఎంత పడింది, దగ్గర 3 kgs తెచ్చాను. ఒక 200 grams తక్కువ ఉంది అంతే. ఇక 3 kgsకి చికెను. సచ్చినోడు లెగ్ పీస్ వద్దరా నాయన అంటే వేసేసాడు. టైం వచ్చేసి నాన్నకి ఇప్పుడే ఫోన్ చేశాను అనమాట. ఎవరైతుందా ఎలా చెప్పింది, ఇట్లా చూపిస్తుందమ్మా. టైము 11:42 అయింది. జస్ట్ కట్ చేసి మ్యాగ్నెట్ కొంచెం ఉప్పు కారం నిమ్మకాయ అన్ని పట్టించేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తా. తర్వాత డెకోర్కి వెళ్ళిపోతాను అనమాట. ఇప్పుడే వంట చేయను, కాసేపు నాకు చేస్తాను. ఐ థింక్ 2కి స్టార్ట్ చేస్తాను అనమాట. ఇంతలోకి బుంగడికి కొంచెం ఫుడ్ పెట్టేసి డెకోర్ చేసేసుకుని అప్పుడు కిచెన్లో వాటికి నేనైతే మటన్ కొట్టు మస్తాన్లాగా ఇంకా మొదలు పెట్టేసా. పట కొట్టేస్తున్నాను అనమాట. చిన్న ముక్కలు కొట్టరా బాబు అంటే పెద్ద ముక్కలు కొట్టేశాడు. ఇంకా మామూలుగా ఇక్కడైతే చికెన్ కానీ ఏదైనా కానీ ఫ్రోజన్లోనే దొరికిద్దండి. ఇంకా మ్యాక్సిమం మేమైతే చికెనే తింటాం, ఎందుకంటే మటన్ తినం. ఎందుకో ఇక్కడ మటన్ నచ్చదనమాట. సో ఎక్కువ చికెనే తెచ్చుకుంటాము. సో మ్యాక్సిమం తెలుగు వాళ్ళు ఎక్కువ చికెనే ప్రిఫర్ చేస్తారు అనుకుంటున్నాను అనమాట. పట కొట్టేసి ఇంకా ఫోన్ మాట్లాడితే చికెన్ కడుగుతున్నా. ఈ చికెన్ కడుగుతుంటే రాముని గుర్తొచ్చాడు. ఎందుకంటే ఎప్పుడు ఇలాంటి చికెన్లు ఫిష్లు నాకు కడగాలంటే చిరాకు. రామునే కడిగేస్తాడు. ఇంకా ఫోన్ మాట్లాడుతూ చికెన్ కడిగేస్తున్నాను అనమాట. ఇంకా అమ్మకి అత్తకి ఫోన్ చేసి ఇంకా కంపల్సరీ మార్నింగ్ ఇంకా 9 ఆ టైంకి మా అమ్మకి మా అత్తకి ఫోన్ వెళ్ళకపోతే నెక్స్ట్ 11 o'clockకి 10 లోపు నేను చేయకపోతే 11 o'clockకి ఫోన్ వెళ్ళిపోద్ది అనమాట. మా అమ్మకి మా అత్తకి ఇద్దరికి ఏంటి పిల్ల చేయలేదు అని వాళ్ళు కంగారు పడతారనమాట. రోజు చేసే టయానికి ఏంటి ఫోన్ చేయలేదని. ఇంకా చికెన్ కడిగేసి వెనిగర్తో కడుగుతానండి నేను. నాన్ వెజ్ ఐటమ్స్ ఏవైనా ఫిష్ అయితే కడగను, చికెన్ అయితే కంపల్సరీ వెనిగర్తో కడిగేస్తాను అనమాట. కడిగేసి ఉప్పు కారం బాగా పట్టించేసి ఇంకా ఫ్రిడ్జ్లో తోసేసాను. ఇంక ఇక్కడ వచ్చేసి ఇంకా డెకోర్ చేసేద్దామని వచ్చేసాను. ఎందుకంటే ఈవినింగ్ కదా ఫుడ్ ప్రిపేర్ చేసేది, ఇప్పుడే చేసుకుని ఎందుకు డిన్నర్ కదా అని ఇంకా చల్లారిపోయినాయి ఎందుకులే అని ఇంకా నేను డెకోర్కి వచ్చేసా. యాక్చువల్లీ అస్మా కూడా బాగానే చేసిద్దండి. ఏమైందంటే ఈ బెలూన్స్ది బ్లో చేసేది లేదనమాట. ఇంకా నోటితోనే బ్లో చేయాలి, చాలా రిస్క్ వాళ్ళకి అని ఇంకా నేనే కూర్చుని అది ఊదుతా కూర్చున్నాను. బొగ్గలు అమ్మో మామూలు నొప్పులు రాలేదనమాట, బూరు అయిపోయాయేమో. ఇంకా అలా డెకోర్ అయితే నాకు వచ్చినట్టు ఇంకా చేసేసా. డెకోర్ అనేది ఏదో ఈజీగా అయిపోద్ది అనుకుంటున్నాం కానీ అస్సలు అవ్వదని బుద్ధి వచ్చింది. ఐ థింక్ 11:30కి ఏమో మొదలు పెడితే ఐ థింక్ 2 o'clock 2:30 అయింది. ఇంకా కిచెన్లోకి వెళ్ళిపోయి ఇంకా నేను సాంబార్ అవి అయితే పెట్టేసినాక అస్మా దివ్య నువ్వు ఒకదానివే చేసుకుంటావా ఏంటంటే ఇంకా లేదు మేము వచ్చేస్తామని చెప్పకుండా వచ్చేసారనమాట. ఇంకా అస్మా వాళ్ళ పాప ఇంకా తను భూమిని ఆడిస్తుంది అనమాట. ఇంకా మా పిల్లలు బాగా ఆడేసుకుంటారు. ఇంకా అస్మా కుక్ చేస్తుంది బిర్యానీ ఇంకా అస్మా కుక్ చేస్తుంది, చికెన్ నేను కుక్ చేస్తున్నా. ఇంకా అస్మా అసిస్టెంట్ దివ్య అనమాట. కొత్తిమీర ఉల్లిపాయలు కొయ్యి అని ఇంకా అసిస్టెంట్గా వర్క్ చేస్తుంది అనమాట. పాపం దివ్య పాపం పని కూడా బాగా చేస్తుందండి. అంట్లు కానీ ఏదైనా ఇంట్లో అమ్మాయిలాగా చేస్తుంది. ఎలా అంటే ఇంత దూరం నుండి వస్తాం కదా, వేరే ఫ్యామిలీని వదిలే వచ్చేస్తాం కదా, ఇలాంటి ఫ్రెండ్సే ఎక్కువ ఎమోషనల్గా కనెక్ట్ అయిపోతారు. పక్కన చికెన్ వండుతున్నాం. ఇక్కడ మామూలుగా చికెను మనకి ఇండియాలో దొరికే చికెను లైవ్ కోడి అలాంటిది ఉంటుంది కాబట్టి ఒక అరగంట పైనే ఉడికిద్ది కదా చికెను. ఇక్కడ ఖచ్చితంగా పావు గంటలో ఉడికిపోద్ది, ఎందుకంటే ఫ్రోజన్ అయ్యి ఉంటుంది కదా. దీనికి తగ్గట్టు మేము ఏం చేస్తామంటే చపాతీ చేద్దామని దాంట్లో కొంచెం ఆలూను చికెన్ బాగుంటుంది అన్నాడు రాము. సర్లే అని ఇంకా ఆలు చికెన్ అని ఒక అరగంటలో చికెన్ దించేస్తున్నాం అనగా ఆలు వేసాం అనమాట. మేము చేసిన బ్లండర్ మిస్టేక్ అది. చికెన్ వేస్తే ఆలు ఎంతసేపు ఉడికిపోద్దులే అని చూస్తే ఆలు ఉడకలేదు. అది తిప్పి ఇటు తిప్పి అది పప్పు చేసాం. తీరా చూస్తే బాగానే ఉందిలేండి, అట్టట్ట ఉంది. ఇంకా బిర్యానీ అయితే చాలా బాగుంది. ఇంకా సాంబార్ అయితే నెక్స్ట్ లెవెల్ అనమాట. సాంబార్ సూపరో బాగా పెట్టానండి. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అన్నట్టు ఇలా అనుకున్నాను అనమాట. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై సెల్ఫ్ అనుకున్నాను అనమాట. మనకు కూడా వంటలు వచ్చాయని ప్రూఫ్ అయింది. ఈ చికెన్తో అసలు ప్రూఫ్ అవ్వలేదు అనుకోండి. ఇంకా సలాడ్స్ చక్కగా ఆనియన్ కుకుంబరు క్యారెట్ కోసం నేను దివ్య ఇదే అనుకున్నాం, ఇండియా ఫ్లాగ్ లాగా ఉంది కదా అని. అప్పుడప్పుడు ఇండియా వన్ కూడా తలుచుకుంటామండి మేము వేరే కంట్రీలో ఉన్నా. ఇంక ఇలా చక్కగా పెరుగు చట్నీ, వైట్ రైస్, సాంబారు,
ఏమంటారు దీన్ని ఏమంటారు మర్చిపోయా, గులాబ్ జామున్ అండ్ బిర్యానీ అంటే కూల్ డ్రింక్, ఇవన్నీ చేసేసుకున్నాం. ఇవన్నీ రామునే తీశాడు. రాము చాలా సపోర్ట్ అనమాట. ఐ థింక్ 5 o'clock అలా వచ్చాడు రాము. రాము ఇంకా హెల్ప్ చేస్తూ ఉన్నాడని. బేసిక్గా నేను రాము హెల్ప్ చాలా తీసుకుంటా ఇంట్లో వర్క్కి. మళ్ళీ ఎవరన్నా వచ్చి చేస్తానంటే ప్రాణం ఒప్పదు. రాముతో అయితే ఇది చేయవా అది చేయవా అంట. నేను చెప్పక ముందే రాము అయితే చేసేస్తాడండి ఈ విషయంలో. కానీ బెస్ట్ హస్బెండ్ మెటీరియల్ అనమాట. ఇంకా చక్కగా అందరూ వచ్చేసారు కాబట్టి ఇల్లు కలకల ఆడిపోతుంది. బర్త్డే లుక్ అంతా ఇక్కడే వచ్చింది. ఇదే ఫస్ట్ టైం మా ఇంట్లో ఇంతమంది జనాలు చూడడం చాలా హ్యాపీ అనిపించింది అనమాట. గెట్ టుగెదర్. ఇంకా దివ్య అయితే కేక్ తీసుకొచ్చి అత్త పెత్తనం అంతా చేసేస్తుంది అనమాట. సగం వీడియోలో దివ్యనే అంట, ఎందుకంటే బెస్టీ కదా. 2-3 గంటలు ఫోను మా అత్తగారికి మా అమ్మకి వెళ్ళినాక ఫోన్ దివ్యకి వెళ్ళింది. ఏం చేస్తున్నావు, ఏం కూర వండావు. తీరా చూస్తే మా ఇద్దరికి ఒకటే బిల్డింగ్ అడ్డు. అంత ప్రేమ ఏమంటారు ఇంకా తెలుగులో అంతంత మాత్రం రాదులే. ఇంకా చక్కగా పిల్లలు అంటే బర్త్డే అంటే ముందు పిల్లలే ఉండాలండి. పెద్దోళ్ళ కన్నా పిల్లల బ్యాచ్ ఎక్కువ ఉంటేనే ఆ అందం బాగా ఉట్టుపడిద్ది. కేక్ అయితే అలా పెట్టడం ఆలస్యం. ఎప్పుడు కోస్తారా, ఎప్పుడు నోట్లో వేసేద్దామా అని గుడుకు మింగేద్దామా అన్నట్టున్నారు పిల్లలైతే. ఇంకా కమింగ్ టు మీరు షార్ట్ వీడియో చూసే వచ్చుంటారు. సో నేను గోల్డ్ అయితే తీసుకున్నా బొంగడికి. నేను కొంతమందికి నెగిటివ్ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి లేనోళ్ళు ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. వీకేంటి చాలా సంతోషంగా చాలా హ్యాపీగా ఉన్నారనుకుంటారు. అస్సలు కాదు. ఎందుకంటే అంటే హ్యాపీ ఉంటుంది, హ్యాపీనెస్ ఉంటుంది, కొంచెం సాడ్నెస్ ఉంటుంది. ఓన్లీ నేను హ్యాపీనెస్ చూపిస్తా, సాడ్నెస్ అసలు చూపించను. ఎందుకు సాడ్నెస్ చూడాలంటే నా వీడియోసే చూడాలా? బోల్డ్ వీడియోస్ ఉన్నాయి, బోల్డ్ ఇంట్లోనే బాధలు సరిపోతాయి కదా. సో నేను బుంగడి బర్త్డే కానీ నా యానివర్సరీ కానీ నా బర్త్డే కానీ కంపల్సరీ గోల్డ్ కొనాలి అని ఫిక్స్ అయిపోతాం అనమాట. ఈవెన్ రాము నేను ఒకటే మాట మీద ఉంటాం. ఎందుకంటే రాము వద్దంటే మానేస్తా, నేను లేదు తీసుకుందామంటే ఓకే అలా అనమాట. మ్యాక్సిమం అందరూ వైఫ్ అండ్ హస్బెండ్ మాది ఆపోజిట్ డైరెక్షన్ అంటారు, బట్ మా ఇద్దరిది ఒకటే డైరెక్షన్ అనమాట. గోల్డ్ పర్చేస్ చేయడానికి మేము అసలు వెనకాడం అనమాట. అలా అని ఓకే డబ్బులని కాదు, కొన్ని ఖర్చులు తగ్గిస్తాం. కొన్ని ప్రతిసారి బయటికి వెళ్ళి తింటాం, ప్రతిసారి అవుట్ సైడ్ ఫుడ్ తింటాం, అనవసరంగా టాయ్స్ కొంటాం, అనవసరంగా బట్టలు అవసరం లేకపోయినా నాకు తెలిసి ఇన్స్టాలో ఏదైనా నచ్చిందా బుక్ చేసేస్తున్నారనమాట. నా చుట్టూ ఫ్రెండ్సే ఇన్స్టాలో నచ్చిందా పట్మని బుక్ చేస్తారు. అది అవసరమా అనవసరమా లేదు. ఇంకా పిల్లలకి ఇది అవసరం, ఈ టాయ్ బాగుందా నచ్చిందా కొనియడమే అనమాట. నేను కానీ రాము కానీ దాంట్లో ఫిక్స్ అయిపోతాం. ఇది అవసరమా, ఓకే అవసరమైతే కొనాలి, లేకపోతే అనవసరం. ఈవెన్ బట్టలు కూడా నేను కానీ రాము కానీ భూమికి కానీ బడ్జెట్లోనే కొంటాం. భూమి పుట్టినాక నేను 500 మించి నేను బట్టలు కొనలేదు. అలా మైండ్లో 500 రాము నేను కానీ ముందు ట్యాగ్ చూస్తాం, ఓకే బాగుందా తీసుకుంటాం. ఈ డ్రెస్సు అండ్ ఫ్రాక్ మీరు షార్ట్ వీడియోలో చూసారు కదా, ఆ ఫ్రాక్ మా అన్నయ్య పెళ్ళికి కొన్నా. బట్ సిచ్యువేషన్స్ డిమాండ్ చేయలేదు. బొంగడికి హెల్త్ ఇష్యూస్ వల్ల, దానికి సివియర్ ఫీవర్ వల్ల నేను ఇలా. బట్ ఈ డ్రెస్ వేసేసాను అనుకోండి, ఫ్రాక్ వేసుకోవే అంటే గుచ్చుకుంటుంది అంటుంది. ముందు బొంగడి గుచ్చుకుంటుందో లేదో కానీ రామునే ముందు అమ్మ కంఫర్ట్గా ఉండాలి, వద్దు అంటాడు అనమాట. ఇంకా రాము తానా అంటే ఇది తందానా అంటది. ఇంకా అందుకని ఆ ఫ్రాక్ వేసుకోవాలా, మేబీ ఎవరికన్నా ఇవ్వాలన్నమాట. వేసుకునే వాళ్ళకి ఇచ్చేస్తే బెటర్ ఏమో అని నా ఒపీనియన్. ఈవెన్ నేను కూడా 1000 బిలోనే కొనుక్కుంటా బట్టలు. అనవసరంగా బట్టలే కొన్ను. నా ఫ్రెండ్స్ సర్కిల్లో అందరికీ తెలుసు. నేను ఎంఎస్సీ చదివేటప్పుడు కూడా మౌనిక నాకు తెలిసి వీడియో చూసిద్ది, అది కూడా నన్ను బండబుద్ధులు తిట్టింది. ఓ పిచ్చిదానిలా బంగారం కొనుక్కుంటావు కానీ బట్టలు కొనుక్కోవేంటే అంటది. బట్ ఉన్న బట్టలనే నేను చక్కగా గంజి పెట్టుకుని ఐరన్ చేసుకుని వేసుకెళ్తాను అనమాట. అలా కాలేజ్ డేస్లో కూడా అంతే. ఎక్కువ బట్టలు కొనేదాన్ని కాదు, బంగారం పిచ్చి అనమాట. మనకి ఎంత బంగారం ఉన్నా సరిపోదు, మా అమ్మ అదే అంటది. కానీ కొనుక్కోమంటారులే, కానీ ఎందుకో ఎక్కువ ఇష్టం. అందుకని ఇంకా డబ్బులు సేవ్ చేసుకుని ఇంకా గోల్డ్ అయితే పర్చేస్ చేస్తాము. అలాగే ఈసారి కూడా బుంగడికి బంగారం రేటు పెరిగిందంటే డబ్బు రోజు రోజుకి పెరిగింది కానీ తగ్గడం అయితే తగ్గదు, అది ఫిక్స్. ఇంకా అందుకని
నేనే ఒక్కొక్క రోజు వెనక అడిగేస్తే రాము అంటాడు బంగారం పెరిగిపోద్ది, నువ్వు వెనక అడిగేయొద్దు, దా కొందామా కొనేద్దాం ఉన్నాడు అని. ఇంకా ఐ థింక్ రాము బుంగడి బర్త్డే రోజు 4:35కి వచ్చాడు. ఇంక వెళ్ళిపోయాం గోల్డ్ షాప్కి వెళ్ళిపోయాం. ఈ రోజు ఖచ్చితంగా తీసేసుకోవాలి, నీకు మోడల్ నచ్చినా నచ్చకపోయినా. ఎప్పుడు మలబార్ వెళ్ళాం, బట్ మలబార్ వెళ్ళి తీసుకున్నాం గోల్డ్. బట్ నేను వీడియోలో చెప్పినట్టు మేకింగ్ ఛార్జ్ బాగా వేసేసాడు. ఈసారి రూబీ స్టోన్స్లో తీసుకున్నాను అనమాట. దిస్ ఇస్ ద ఫస్ట్ టైం నేను స్టోన్స్లో తీసుకోవడం. రూబీ స్టోన్స్ ఎప్పటి నుండో తీసుకోవాలి పిల్లకి అని. ఎందుకో బుంగడికి బంగారం కొంచెం రూబీ స్టోన్స్తోనే ముడిపడుతుంది. మొన్న నేను ఇయర్ రింగ్స్ తీసుకున్న బుంగడికి రూబీ స్టోన్స్లోనే తీసుకున్నా. ఇప్పుడు దాని నెక్లెస్ కూడా రూబీ స్టోన్లోనే తీసుకున్నా. మేబీ ఇదే కంటిన్యూ అవుతే బాగుండు అనమాట. బట్ స్టోన్స్ అనేది నాకు తెలిసి అది వేస్టేనండి. బట్ ఇది రూబీ కాబట్టి మేబీ ఏమన్నా ఎక్స్చేంజ్ చేసిన ఎక్స్చేంజ్ అయితే చెయ్యను, దానికి అలా ఉండిపోద్ది. మామిడి పిందెలు వచ్చి చాలా బాగుంది. వీడియోలో షార్ట్ వీడియోలో కన్నా చాలా బాగుంది. బయట అయితే నచ్చింది. ఇలా ఆడపిల్ల కాబట్టి చిన్ని కొనేద్దాము అన్న ఫిక్స్. బట్టలకి పిచ్చ నగలకి పెట్టే బదులు 1 గ్రామ్ గోల్డ్స్ 1 గ్రామ్ గోల్డ్ అయ్యాయి పెట్టే బదులు 200-300 అయినా 1 గ్రాము ఇలాంటివి పెట్టే బదులు నాకు గోల్డ్కే పెట్టాలి. ఈవెన్ రాము కూడా ఒప్పుకోడు పెట్టుకుంటే. ఇంకా కమింగ్ టు బర్త్డే అనమాట. అందరూ ఫ్రెండ్స్ వచ్చి చక్కగా బ్లెస్ చేశారు మా పిల్లని. గిఫ్ట్లు కూడా తెచ్చారు, డ్రెస్సులు, అందరూ డ్రెస్సులే తెచ్చారనమాట. ఎందుకంటే బేసిక్గా నాకు టాయ్స్ ఇష్టం లేదని తెలిసేమో. సో అందరూ డ్రెస్సులు తెచ్చారు బుంగడికి. అన్ని డ్రెస్సులు పర్ఫెక్ట్గా సెట్ అయిపోయినాయి అండి. చాలా బాగుంది. బుంగడి ప్యాంటు షర్ట్లు వేస్తుంది కాబట్టి అన్ని ప్యాంటు షర్ట్లు, సిసింద్రి డ్రెస్సులు ఇవే వచ్చినాయి. బాగా క్యూట్గా బాగా అనిపించేసినాయి అనమాట. అండ్ వీళ్ళందరూ వచ్చేసరికి చాలా హ్యాపీగా అనిపించింది. ఫుడ్ కూడా అందరం కూర్చొని కలిసి తిని చాలా ఏమందంటే ఒక ఇండియా ఫీల్ వచ్చిందనమాట. బాగా అనుకోలేదు ఇలా సెలబ్రేట్ చేస్తామని. బట్ అనుకున్న దానికన్నా చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారండి. ఇంకా రాము ఆఫీస్ నుండి కూడా ఇంకా ఒక 2 మిస్ అయ్యారు అంతేకాని ఇంకా అందరూ వచ్చారు. బాగా బ్లెస్ చేశారనమాట భూమిని. నాకు చాలా సంతోషం అనిపించింది. అండ్ ఇంకొకటి ఏంటంటే దుబాయ్లో బుంగడిది ఫస్ట్ టైం ఇక్కడ బర్త్డే చేయడం. ఫస్ట్ బర్త్డే మేము ఇండియాలో ఉన్నాం. ఫస్ట్ బర్త్డేకి ఇండియా వెళ్ళాం, వెకేషన్కి వెళ్ళాం. కంపల్సరీ బర్త్డే అని వెకేషన్కి వెళ్ళాం. అండ్ సెకండ్ బర్త్డే కూడా మేము ఇండియాలోనే ఉన్నాం లాస్ట్ ఇయర్. సో ఇండియాలో ఉండటం వల్ల నేను అప్పుడు లాస్ట్ ఇయర్ కాలేజీకి వెళ్ళి కొంచెం లెక్చరర్గా నేను వర్క్ చేశాను కాబట్టి ఆ రోజు కూడా దీనికోసం అని సపరేట్గా సెలవు పెట్టి ఇంకా మేము బార్బిక్యూ వెళ్ళాం బయటికి. చాలా హ్యాపీ అనిపించింది అప్పుడు కూడా, ఎందుకంటే కంపల్సరీ సెలవు పెట్టేయాలి అన్న రీజన్ అనమాట. లాస్ట్ ఇయర్ కూడా చాలా మెమొరీ. ఇంకా దివ్య వీడియో తీస్తుంది ఏం చేస్తా ఇలా అని. కేక్ కట్ చేసాం కదా, చక్కగా కుమ్మేస్తున్నాం అనమాట. రాము ఆయన ఆఫీస్ ఫ్రెండ్ మాట్లాడుకుంటున్నారనమాట వేరే రూమ్లో కూర్చుని. ఇంకా నేను కేక్ని డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాను అనమాట. అంత హడావిడిగా ఎంజాయ్ చేస్తున్నాము. పిల్లలు బ్యాచ్ లాగానే బాగా పిల్లల్లో కలిసిపోయాము. ఎందుకో అంత ఫ్యామిలీని వదిలేసి వస్తామండి మేమందరం. వీళ్ళందరూ తెలుగు వాళ్ళే కాబట్టి ఇండియా నుండి వదిలేసి వస్తామంటే నాట్ ఏ ఈజీ థింగ్. ఒక పండుగ ఉండదు, ఒక పబ్బం ఉండదు, ఏమీ ఉండదు, ఒక సెలవు ఉండదు. ఈవెన్ రాముకి మన ఫెస్టివల్స్ అప్పుడు ఆ సెలవు కూడా ఉండదు. అయినా మేమందరం కలిసి గెట్ టుగెదర్గా అన్ని అందరికీ బాధలు ఉంటాయి, కానీ గెట్ టుగెదర్గా ఈ కాసేపు చాలా సంతోషంగా చాలా బాగా స్పెండ్ చేస్తాం. ఏ హ్యాపీనెస్ వచ్చినా వీళ్ళతో షేర్ చేసుకుంటాం, ఏ బాధ వచ్చినా మేము బాగా షేర్ చేసుకుంటాం అనమాట. మాకు పిచ్చ గొడవలు అవుతాయి, అయినా కూడా సిగ్గు లేకుండా కలిసిపోతాం అనమాట. మా బ్యాచ్ అలాంటిది. ఇంకా నాకు తెలిసి ఈ ఫ్రెండ్స్ బాండింగ్ ఎప్పుడు ఇలాగే కంటిన్యూ అవ్వాలి, ఏ గొడవలు లేకుండా. ఇంకా ఇలా అయితే వీడియోస్ అయిపోయినాయి. చక్కగా బుంగడి బర్త్డే చాలా బాగా సెలబ్రేట్ చేసాం. ఉన్నట్టుండి అన్నీ చెప్పేసాను అనమాట నీతులు. సో ఇంకా పిక్స్ అయితే అలా దిగేసి కొంచెం క్లారిటీ లేదు వీడియో, కొంచెం పిల్లలు అలా కదపడం వల్ల అలా వచ్చింది అనుకోండి వీడియో. మరి ఫొటోస్ చూసి వచ్చారా? ఇంకేంటి, భూమిని బ్లెస్ చేసినందుకు వీడియోలో చాలా థ్యాంక్ యూ. విషెస్ పంపినందుకు మెసేజ్ ద్వారా. అండ్ ఇంకేం చేస్తారు మీరు? గట్టిగా వీడియో నచ్చిందా? ఇంకెందుకు లేటు, గట్టిగా కనిపిస్తుంది గట్టిపడండి. లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ దుబాయ్లో దర్శని. Stay healthy and stay positive and keep smiling. See you in the next video. Bye-bye. మళ్ళీ అన్నీ బాగుంటాయి. నెక్స్ట్ ఇయర్ ఇంతకన్నా బాగా సెలబ్రేట్ చేయాలి బుంగడి బర్త్డే. నాకు
ఎప్పటి నుండో ఒక ఓల్డేజ్ హోమ్లో సెలబ్రేట్ చేయాలని. మేబీ ఆ డ్రీమ్ ఫుల్ఫిల్ అవుతే ట్రై చేయాలి ఇండియాలో. ఎందుకంటే అలా వచ్చి ఇలా వెళ్ళిపోతున్నాము, కొన్ని సిచ్యువేషన్స్ రిమైండ్ అవుతున్నా. మేబీ నెక్స్ట్ ఇయర్ కన్నా ఓల్డేజ్ హోమ్ అలాంటి వాటిలో సెలబ్రేట్ చేయాలని కోరుకున్నా. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.